వేయలేదు. కానీ ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసం సోమవారం నాటి ప్రదోష వేళలో శివలింగం మీద ఒక మారేడు దళం వెయ్యడం మహాశివరాత్రి నాడు వేసేటటువంటి మారేడు దళం కన్నా గొప్ప, దుర్లభం మన్యే. అసలు అలా చెయ్యగలగడం సాధ్యం అవుతుందని నేను అనుకోవట్లేదు అంది బిల్వాష్టోత్తర శతనామ స్తోత్రం. ఎందుకని అంటే అంత అర్హత, అంత పుణ్యాన్ని కట్టబెడదామనుకున్నప్పుడే దాన్ని ఈశ్వరుడు అనుమతిస్తాడు. అంటే మారేడు చెట్టుగా పుట్టినా మారేడు చెట్టు పట్టుకెళ్ళి శివలింగం మీద దళములు వెయ్యదు. గోవుగా పుట్టినా గోవు తన పాలు పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యదు. కానీ నరుడు మాత్రం మారేడు దళం పట్టుకెళ్ళి శివలింగం మీద వేస్తాడు. పుణ్య సముపార్జనం చేయడానికి అవకాశం నరుడికి ఉంది. పుణ్యము చేసి దేవతా పదవులలోకి వెళ్ళగలడు, పాపములు చేసి తిరియక్కైపోగలడు. నాకు ఈ పుణ్యము వద్దు,